ఇవాళ ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. నేను మీ డాక్టర్ సుజయ్, న్యూరో ఫిజిషియన్, షైన్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. మీరాల్జియా పారాస్థెటికా అనే దాని గురించి తెలుసుకుందాం. ఏం లేదండి, చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి అప్రోచ్ అవుతుంటారు. నడుము దగ్గర నుంచి నొప్పి, తొడలో నొప్పి, తిమ్మిర్లు, మంటలు ఏదో లక్షణంగా ఉంది అని చెప్పేసి. ఇది నేను మీకు నిలబడి చెప్తే అర్థమవుతుంది. సరే, మీరాల్జియా పారాస్థెటికా అంటే తొడ భాగంలో ఈ భాగం నుంచి ఈ భాగం వరకు తిమ్మిర కానీ, మొద్దు పారడం కానీ, ఏదో చీమలు పారడినట్టు, ఏదో కుడుతున్నట్లుగా ఉండమండి. ఇది పక్షవాతంగా వస్తారు కొంతమంది, ఇంకొంతమంది నా తొడ సరిగ్గా పని చేయట్లేదని వస్తారు. ఇవన్నీ రకరకాల లక్షణాలు ఉంటాయి. కానీ సాధారణంగా తొడ భాగంలో కొద్దిగా ముందు పక్క లేటరల్ సైడ్, అంటే ఈ పక్కకి, లోపల పక్క అంటే బయట పక్కకి అని అర్థం, తిమ్మిర, మొద్దుబారి ఉండడం అన్నమాట. ఇది సాధారణంగా నడుము నుంచి వస్తున్న నరము తొడ పై భాగంలో అదుముకున్న ఎడల ఈ లక్షణాలు వస్తాయి. ఒకవేళ నరము ఇక్కడ అదుముకున్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అనేది మాత్రలు ఉంటాయండి, ఇస్తాము. కానీ ఇది రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. రాకుండా ఉండాలి అంటే ఎలా అంటే, మనం వేసే దుస్తులు టైట్గా వేయకూడదు. మగవాళ్ళు అయితే ప్యాంట్ కొంచెం లూజ్గా, ఇన్నర్ వేర్స్ కొంచెం బ్రాడ్ ఎలాస్టిక్గా కొంచెం లూజ్గా ఉండేటివి తీసుకోవాలి. పంచె కట్టడం కానీ, మొలతాళ్ళు చుట్టడం కానీ చేయకూడదు. పద్మాసనం వేసుకొని కూర్చోకూడదు. ఏ సైడ్ అయితే ఈ మొద్దు బారడం ఉన్నాయో ఆ పక్కకి తిరిగి పడుకోకూడదు. వీలైతే పడుకునే టైంలో మోకాలు కింద దిండు పెట్టుకొని పడుకుంటే ఇది రిలాక్స్ అవుతుందండి. ఇది పెద్ద జబ్బు కాదు, ఇది పక్షవాత సమేతంగా పరిగణిస్తుంటారు కాదు. దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మందులతో తగ్గకుండా ఎక్కువ అవుతుంటే వెన్నుపూస ఎంఆర్ఐ చేసుకోవడం, అక్కడ ఏమైనా ఒత్తిడి ఉందా చూసుకోవడము, ఇటుపక్క ఒత్తిడి కాకుండా మళ్ళీ మనం కాపాడుకోవడము. సరేనా? ఈ చిన్న టాపిక్ మీకు అర్థమైనట్లయితే యూ మే లైక్. థ్యాంక్ యూ.